హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం. నేనైతే గుడ్ మార్నింగ్ అండి. నేను మా అబ్బాయి స్టాండ్ పెట్టిండు కెమెరాది, కానీ అది మేము ఇక్కడ మంచిర్యాల వచ్చినాము, తీసుకురాలేదు. కొంచెం నా వల్ల ఏమన్నా మీకు డిస్టర్బ్ అయితే కొంచెం కదండి, చాలా అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే అవడం అంటే ఏదో తెలిసి చేయడం లేదండి, ఏదో నాకు అంటే వీడియోస్ తీయరాకనో ఏమన్నా సౌండ్ తోటో అదో ఏదో ఉంటే క్షమించాలండి, నన్ను అర్థం చేసుకోవాలి. నాకు మీ సపోర్ట్ కావాలండి, ప్లీజ్ అండి. నాకైతే అదేదో ఒకటి యూట్యూబ్లో ఏదో అంటే నేను ఎవరికైనా, నాకు తెలియదండి యూట్యూబ్ గురించి సరిగా, మరి నాకు ఏం అర్థమైతలేదు. నేను ఎవరికైనా చూపించాలి. అయితే మీ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలండి. ఒకటండి, నేను అంటే ఈమె ఇదే పని కట్టుకొని చేస్తుందా అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదండి. అంటే ఇప్పుడు నాకు స్పెట్స్ ఉన్నాయండి, నా ఎక్స్ప్రెషన్ కూడా మీకు కనబడదు. అంటే స్పెట్స్ తీస్తాను, కానీ తీస్తే నాకు లైటు వెళ్తురండి. చూడండి, ఇంకో లైటు, నేను లైట్ దగ్గర కూర్చున్నా అండి. ఇంకో చూడండి లైటు, అగోండి అది ఇప్పుడు కెమెరాలనే ఎట్లా పడుతుంది చూడండి ఫోకస్, అది నా కళ్ళకు పడొద్దండి. పడితే కొంచెం నాకు అంటే ఇబ్బంది అవుతుంది, అంటే ఇబ్బంది అవుతుంది, పడొద్దు అని చెప్పిర్రు. ఇబ్బంది అంటే అదే కళ్ళు చెక్ చెక్మంటున్నాయి, దానివల్ల పడొద్దు. ఒకటండి, నేను నిన్న చిక్కుడుకాయ కూర అండినా అంటే నేను అండలేదండి, అని నేనే కట్ చేసేసిన. అంటే ఉల్లిగడ్డలు కట్ చేస్తే కూడా కళ్ళు మంటలు మండుతున్నాయి, ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. ఇక మా ఆయన కొంచెం కష్టం అండి, మా ఆయనకేం చేయరా చక్కగా, ఇక అట్లనో స్పెట్స్ పెట్టుకొని నేనే కట్ చేసిన. అంటే చిక్కుడుకాయలలో కొందరు ఉల్లిగడ్డలు వేయరండి, ఇక్కడ నేను వేస్తా, బాగుంటుంది. అంటే బాగా మరి వేరే మనం ఇంకా వంకాయ గవికి పెట్టంత కాదు, కానీ ఒక 2-3 ఇంత చిన్న ఒక 2-3 వేసుకుంటే ఏం కాదండి, టేస్ట్ బాగుంటుంది. అయితే చిక్కుడుకాయ కూర అండినా అంటే నేను అండినా, మా ఆయన అన్నది కాదు, అంటే నేను చెప్తా ఉంటే మా ఆయన వండిండు. అయినా అప్పటికి కూడా నేను ఒక్కొక్కసారి మధ్యలో వెళ్ళి అంటే స్టవ్ తక్కువ చేయమని ఇట్లా చూడడము, కలపడం అలాంటివి చేస్తే నాకు పొయ్యి దగ్గరికి అంటే వేడికి వెళ్తే అండి ఎట్లనో అవుతుందండి, మొత్తం ఇట్లా తలనొస్తుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, గవర్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి, అట్లా అవుతుందండి. నేను మొన్న అక్కడ చట్నీ చేస్తే కూడా ఆ రోజు అట్లనే అయింది. అంటే మా ఆయనే పల్లీలు వేయించిండు, అవన్నీ చేసిండు, అయినా నాకు ఎట్లనో అయింది. మొన్న పప్పు చేసిన అండి, కుక్కర్లో వేసిన, అది నా ఫ్లేవరో రాలేదన్నాడు, అంటే టేస్ట్ రాలేదు. అంటే తాలింపు వేసి కుక్కర్లో పెట్టేస్తే కానీ అట్లయినా కొంచెం ఉండాలి కదండి, తాలింపు వేయడము, అదేమంటారు, అది మన కొంచెం టమాటా వేయాలి, ఉప్పు కారం వేసి టమాటా వేసి పప్పు కొంచెం ఉల్లిగడ్డలలో వేగిన తర్వాత, ఆయిల్లో వేగిన తర్వాత మనం కారము టమాటాలు అవన్నీ వేసినా కూడా కొద్దిగా ఉడికియాలండి పప్పు, అంటే ఆయిల్లో. అంటే ఈ టమాటాతో తర్వాత ఉడికించినాక అప్పుడు మనం వాటర్ వేస్తే కుక్కర్ విజిల్ పెట్టేస్తే అప్పుడు బాగుంటుంది. అదంతా ఎవరికో 10 minutes అయినా పట్టిందండి. నాకు ఆ రోజు కూడా ఎట్లా అయింది, నిన్న కూడా అంత చెమటలు వచ్చినాయి, ఎట్లనో అయిందండి, అట్లా అవుతుందండి. అయితే చిక్కుడుకాయ కూర మా ఆయన అండిండు, కానీ అంటే ఇక మా ఆయన అండిండా నేను అండినా ఇద్దరిది ఉన్న దాంట్లో నేను అంటే అన్నీ కట్ చేసింది నేను, నేనే మధ్యలో వెళ్ళినా. ఏంటంటే కలపడం అది ఇక మగవాళ్ళది ఎట్లుంటుందండి, అంటే మగవాళ్ళు బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మా ఆయనకి ఏం రావు. ఇంకా నేనే మధ్యలో వెళ్ళి కలపడమే చేసిన, బాగుంది, కానీ నా టేస్ట్ రాలేదండి అప్పటి కూడా, అంటే నేను చేసే టేస్ట్ రాలే. అదండి. ఒకటండి, ప్లీజ్ అండి, నాకైతే అంటే చెప్పచ్చో లేదో కానీ నేను ఎన్నోసార్లు చెప్పిన అండి, నా ఏజ్ అంటే ఏజ్ అని అంతా కాదు ఇంత కాదు, నా ఏజ్ నాకు ఉంటుందని చెప్పిన. నా ఏజ్ ఎంత అన్నది కూడా నాకు నేను తెలిసిన వాళ్ళకు ఐడియా ఉంటుంది మామూలుగా, తెలియని వాళ్ళకైనా మామూలుగా గెజ్ చేయొచ్చు అండి, ఎవరి ఏజ్నైనా. అంటే మరీ చేయలేము, కానీ కొంచెం ఏదో దగ్గర చేయొచ్చు. అట్లా నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ముస్లామని కాదు, చిన్నామని కాదండి, ఎంతో ఒక ఏజ్, నా ఏజ్ నాకు ఉంది. అంటే నేను ఏజ్ గురించి ఏం చెప్తానంటే, నేను చాలా కష్టాలు పడతానండి. అంటే నాకు ఎట్లా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నేను ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చి కూడా అక్కడ ట్రీట్మెంట్కి ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డా నేను. అంటే ఏదో ఒక ఫోను ఏంటో అంటే మళ్ళీ కొందరు కష్టాలు చెప్పుకోవడానికన్నా ఉంటుందండి, నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా లేదు. అంటే చెప్తే ఏంటిదో బాధ, చెప్పకుండా ఏంటిదో బాధ అన్నట్టు ఉన్నదండి. నేను ఒకటే అండి, ఇప్పుడు ఒక దానికోసం అయితే చాలా ఇబ్బంది పడుతుండే, ఒకటి కాదండి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఒక దానికోసం ఇబ్బంది పడుతున్నా. అది అవన్నీ చెప్పరామండి బయటకు. కొంచెం ప్లీజ్ అండి, నేను ఎప్పుడైనా ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మీ బ్లెస్సింగ్ కావాలంటే
నన్ను ఎవరు ఆశీర్వదిస్తున్నారో, ఏ దేవుడో ఏ మనుషులో అని. అప్పుడు ఎప్పుడంటే అండి ఆగస్టులో నేను అన్న పని జరిగిందండి. అంటే అదేం మొత్తం సక్సెస్ కాలేదని నేను ఒకటి ఉన్నది ఇట్లా ఈ డేట్కి ఉంది ఇట్లా ఆగిపోలేదని అన్నా కదండి. ఆగస్టు కాదండి, సారీ నవంబర్లో అండి. ఇగో ఇలా అండి కళ్ళు ఎట్లా అంటే అది తెరిస్తే ఎట్లా అవుతుందండి. మళ్ళీ అదే నెల 11వ నెలలోనే ఎందుకో ఉండే అండి, మళ్ళీ ఒకటి ఉండే. అది ఆగిపోవాలి, నా పని నాకు అనుకున్న పని కావాలి నెరవేరాలంటే అది జరిగిందండి. మేము మొన్న లాస్ట్ కేరళ వెళ్ళే ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి, మేము ఇక్కడికి ఒక పని మీద వచ్చినాము, ఆ పని అయిపోతే నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వెళ్ళి అటు కేరళకు వెళ్ళాలని మిమ్మల్ని అడిగినండి మీ బ్లెస్సింగ్స్. అప్పుడు కూడా నేను తొందరగా 2 రోజులనే వెళ్ళిపోయినామండి. అంటే అప్పటికి ఆ వరకైతే ఆ పనికి మొత్తం కంప్లీట్ కాదు. అప్పటి వరకు అయితే నేను వచ్చిన పని ఏమవుతారని వచ్చినో అది అయిందండి. ఇప్పుడు కూడా ఈ 2-3 రోజులలో 4-5 రోజులలో ఒకటి ఉందండి నాకు తల మీద. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 నా చిన్న పిల్లల మనసుతో అండి నాకు బ్లెస్సింగ్ చేయండి. ఏంటంటే నా మీద ఏడ్చే వాళ్ళు ఎట్లాగో ఏడుస్తారు, నా మంచి కోరుకునే వాళ్ళు దేవుణ్ణి ఆ శివయ్యను నేను కోరుకుంటూనే ఉన్నా. ఆ శివయ్యకు నా మీద ఎందుకు దయలేదు నాకు అర్థమవుతలేదు. నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడో తెలుస్తలేదు. నాకు ఈ టెన్షన్స్ వల్ల చేసుకునే ట్రీట్మెంట్ కూడా ఏమీ అంతంటే మళ్ళీ కన్ను నొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. నాకు 2 మంత్కి అయితే మందులు ఇచ్చిర్రండి, మెడిసిన్ వాడమన్నారు, వాడుతున్నా. కానీ అంటే ఎందుకో మరి ట్రీట్మెంట్ వల్లనో ఈ టెన్షన్స్ వల్ల ఏదో కానీ నాకు కొంచెం బాగా నీరసంగా ఉంటుందండి. బయటకు ఎండకి వెళ్ళినా అస్సలు పడతలేదంటే వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు ఎటు బయటకు. మేము మొన్న కొంచెం పని ఉండే, మేము ఇప్పుడు మంచిర్యాలలో ఉన్నామండి. ఇట్లా బయటకు వెళ్తే కూడా మొత్తం ఇట్లా కళ్ళు తిరుగుడు అంత గవరై ఇట్లా నీరసంగా కూడా అండి. మళ్ళీ నార్మల్ కూడా మామూలు కూడా చాలా నీరసంగా ఉంటుందండి. ఇంకా ఫుడ్ అంటే నిజమండి, నా పర్సనాలిటీని చూసి మీరు ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఫుడ్ చాలా తక్కువ తింటా అండి. ఇప్పుడని కాదండి, స్టార్టింగ్ నుంచి అయినా బాగా తక్కువ తింటా. ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెత్త తినను. మళ్ళీ అంటే కొంచెం ఎక్కడ లావ్ అయిపోతామో ఏదో అని చెప్పి కూడా నేను జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటా అండి. సాధ్యమైనంత వరకు మామూలుగా ఉండాలని నాకు ఇష్టం కూడా సన్నగా ఉండడమే ఇష్టము. మళ్ళీ దానికి తోడు బాగా ఓవర్ వెయిట్ అయిపోతే ఇట్లా హెల్త్ ప్రాబ్లంలు అవి వస్తాయని చెప్పి నేను చాలా తక్కువ తింటా అండి. చికెన్ మటన్ అయితే నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి, నిజం చెప్తున్నా. తక్కువ తింటాను కానీ తక్కువ కొంచెమే తింటా, ఒక్కోసారి అట్లా తింటా, అంతే ఇష్టం ఉండదు. మళ్ళీ ఏదో చికెన్ తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి అన్న ఆరాటం కూడా ఉండదండి. అంటే కొందరికి తినాలి అంటారు. ఎగ్స్ అంటే ఇష్టం అండి, నాకు ఎగ్స్ ఇష్టం అని మాత్రమే తిని రోజు కాదు. నేను తినేదే వారంలో 3 రోజులండి. అంటే నేను నాన్ వెజ్ తినను. మండే, సాటర్డే, థర్స్డే, మంగళవారం. అంటే ఇదివరకు శుక్రవారం తినకపోయేది, శుక్రవారం పక్కన పెట్టి ఇక మా ఆయన నేను ఇద్దరం ఓ టైంలో ఓ సందర్భంలో మంగళవారం స్టార్ట్ చేసుకున్నామండి. మంగళవారం స్టార్ట్ చేసిన తర్వాత శుక్రవారం పక్కన పెట్టిన. నేను తినేది ఆదివారం, బుధవారం, శుక్రవారం అండి. వారంలో 3 రోజులండి అంతే. నేను సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం 4 రోజులు తినామండి. తినేదే 3 రోజులు నేను. మా ఆయన సోమవారం తింటాడండి, ఆయన ఒక 4 రోజులు తింటాడు అనుకుంటా, 3 రోజులు తినడు అంతే. అదండి. కాబట్టి నేనేం ఫుడ్ అంత పెద్దగా నాకు ఫుడ్ గురించి ఏం లేదండి. కొంచెం నా ట్రీట్మెంట్ మంచిగా ఉండి మేము మళ్ళీ 2 మంత్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి, ఏప్రిల్. అంటే మెడిసిన్ అయిపోయిన తర్వాత నాకు చిన్నగా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంకా కొన్ని వేరే చేంజ్ చేస్తారట ట్రీట్మెంట్ కూడా. ఫస్ట్ టైం కదా నేను అన్న ఇంకేమన్నా ఉంటే ఇంకో వారం రోజులైనా ఉంటా, నాకెందుకు అందరికేమో ఇంటికి పోవాలని ఉంటే నాకు ఇక్కడ రాబుద్ది కూడా కాలేదండి. రాబుద్ది అంటే ఉన్న టెన్షన్స్ వీటికి భయపడిపోయి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ టైం కదా మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏముంటుందో చూడాలి బాగా. అంటే అవి కొన్ని ఏముంటుంది అంటే 5 డేస్కు 10 డేస్కి వచ్చి 9 డేస్కు 7 డేస్కి ఇట్లా చేంజ్ అవ్వడం ఉంటుంది అన్నట్టు. ఒక ట్రీట్మెంట్ ఒక 5 డేస్ చేస్తారండి, మళ్ళీ మార్చేస్తారు, మళ్ళీ ఇంకొకటి చేస్తారు, అట్లా ఉంటుంది అన్నట్టు. అయితే నేను అన్న అదొకటి తలది చేసేది ఉండే, ఇట్లా తల మీద అది ఇట్లా ఔషధం లాగా పోసిండ్రు, అది నాకు 5 డేసే చేసిరండి. నేను అన్న మేడం 7 డేస్ 9 డేస్ ఉంటుంది అన్నారు కదా, నాకు ఇంకో 2-3 డేస్ ఇంకా చేస్తే అయిపోతుంది కదా మేడం అంటే, అట్లా వద్దు మీకు ఎట్లుంటుంది ఏంటిది అన్నది చూడాలి. మళ్ళీ నాకు ఏమైందంటే అండి ఫస్ట్ స్టార్టింగే కళ్ళు ఉప్పినాయి, ఫేస్ అంతా ఇట్లా ఉప్పింది, అంటే ఇట్లా టపటప్ అయింది. మళ్ళీ జ్వరం వచ్చింది, లో బీపీ, ఏమైనా టెన్షన్ వల్ల దేని వల్ల తెలియదు.
జ్వరము, లో బీపీ, మళ్ళీ జలుబు అంటే తుమ్ములేం రాలేదండి. కానీ గొంతు నొచ్చుడు, గొంతు దగ్గర పడి దగ్గొచ్చుడండి. నాకు దగ్గు కూడా ఒకటి ఇచ్చిర్రు. అది వేసుకుంటే సెట్ అయిపోయిందండి. అంటే నోట్లో వేసుకొని ఇట్లా చంపరించడం, అది మిరియాలు ఏటితోటి అట్లా చేసినట్టుందండి. ఇది ఎట్లా అంటే అండి ఆయుర్వేదం కదా అండి, అన్నీ న్యాచురలే అండి, ఇంగ్లీష్ ఇది లేదు. నాకు మోషన్ కూడా ఫ్రీ ఉండదండి. ఉండకపోతే దానికి కూడా వేరే ఒక ట్యాబ్లెట్ ఇచ్చిరండి, అది ఆయుర్వేదమే. ఆ ట్యాబ్లెట్ రోజు నైట్ మన డిన్నర్ తర్వాత ఒక అరగంట తర్వాత, డిన్నర్ తర్వాత ఒక అరగంట ఆగి కొత్తిమీర ఉంటుంది కదండి, మన కొత్తిమీర కూరల్లో వేసుకునేది, అదిన్ని మరిగించి ఒక పెద్ద గ్లాసు, పావు లీటర్ గ్లాసులు పోస్తానండి. పోసి దాంట్లో సగం చిన్న టీ గ్లాస్ అంత మరిగించి వడగట్టుకొని ఈ ట్యాబ్లెట్ అందులో వేసుకొని తాగితే, ఏమో అన్నీ చెప్పొద్దు అంటారు కానీ చెప్తా అండి, ఏం కాదండి, దిష్టి తలుగుతుంది, ఆల్రెడీ తలుగుతుంది, తలిగింది, నరకం అనుభవిస్తున్నాం మేము. అయితే నాకు ఇప్పుడు మోషన్ కూడా కొద్దిగా అంటే కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. అంటే నేను ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, కొంచెం అక్కడ ట్రీట్మెంట్ అయితే ఓకే అండి. కానీ నాకు మెయిన్ ఏంటంటే అండి, కొంచెం నీరసంగా అయితే ఉంటుంది నాకు. ఈ స్కిన్ దీనికోసం కూడా అండి నాకు మెడిసిన్ అది ఇట్లా కడుపులోకి వేసుకోవడానికి ఇచ్చిర్రు. అంటే ఏ మెడిసిన్ ఏదో అది స్లిప్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి చేతుల మీద ఇవి ఇంకోండి కొంచెం పోతున్నాయండి. అంటే ఇట్లా కొద్దిగా అంటే అప్పట్లో బాగా ఉండే మచ్చలు, ఇంకోండి ఇట్లా ఇవి ఉన్నాయి కదండి. ఇక్కడ కాలు దగ్గర కూడా ఇదండి, ఇగో ఇలా అండి, ఇలా మచ్చలు ఉండే ఇప్పటికీ చాలా తగ్గిపోయినాయి అండి. ఇగో ఈ కాలుకైతే పోయిందండి. ఇగోండి ఇగో ఇదండి, ఇగో ఇక్కడ అండి, ఇక్కడ కనబడతలేదండి ఎక్కువ, పోయిందండి, తగ్గిపోయింది. ఇగో ఇక్కడ అండి, ఇగో ఇక్కడ అండి చూడండి, ఇగో ఇక్కడ ఈ కాలుకేమో ఎక్కువ ఉందండి. ఇక్కడ అండి అలా అండి, కొద్దిగా నాకు ఇబ్బంది అవుతుందండి, ఏమనుకోవద్దు సారీ. అంటే కొంచెం అంతా కొద్దిగా అంత అయితే నాకు ఇది తలకు కూడా జుట్టు మొత్తం నాకు ఒకప్పుడు కొంచెం బాగానే ఉండేదండి. బాగానే అంటే ఇంత పొడుగ్గా లేకుండా కూడా కొంచెం మంచిగా ఉండే, జుట్టు అంతా పోతుంది అని చెప్తే వాళ్ళు జుట్టు కూడా కొంచెం మంచిగా గ్రోత్ వచ్చేటట్టు, ఊడిపోకుండా మంచిగా వచ్చేటట్టు. అయితే నేను ఏంటంటే అండి, నాకు స్కిన్ ఎలర్జీ అది కదా అండి, నాకు ఏది ఏమంటారు డైలుగా అవేం పడవు. దానివల్ల నాకు నేను గోరింటాకు పెట్టుకుంటా అండి. అంటే నాకు కొంచెం జుట్టు తెల్లగా అయ్యేసరికి ఇక్కడ మేడం ఉంటుంది మన మంచిర్యాల అండి, తస్య బ్యూటీ క్లినిక్ మేడం అని, ఆమె దగ్గర ఇట్లా నేను వెళ్ళి ఇట్లా అవుతుంది కదా మేడం నేను అదంటే, నాకు ఆమె రెడ్ హెన్న అంటే మన గోరింటాకు ఇదే పౌడర్ అది పెట్టిందండి. అంటే అక్కడ పెట్టించింది ఆమె మేడం వాళ్ళ స్టాఫ్ తోటి. పెట్టిస్తే ఏంటంటే ఇట్లా నాకు స్కిన్ ఎలర్జీ ఇలా అయితే కదండి, ఇలా కదండి అప్పుడైతే ఇంకా బాగా ఇది ఇంత దొడ్డుగా ఎర్రగా ఇట్లా ఉబ్బి ఇట్లా అయినాక అయ్యో మేడం నాకు ఇట్లా అయింది కదా ఎట్లా అంటే, కష్టమే కదా మేడం మరి అని చెప్పేసి ఏమందంటే, ఇంకా ఏం లేదు అని ఏమన్నారంటే, ఒకసారి అయితే మీరు గోరింటాకు అంటే మీ విషయం మీకు చాలాసార్లు చెప్పినాను, ఎందుకంటే ఆ వీడియో ఒకరు చూడొచ్చు, ఈ వీడియో ఒకరు చూడొచ్చు, అంటే అది చూసిన వాళ్ళు ఇది చూస్తారని లేదు, ఇది చూసిన వాళ్ళు అది చూస్తారు. దానివల్ల చెప్తున్నా అండి, ఏమనుకోవద్దు, బోర్ అవుతుంది అనుకోవద్దు. అయితే మేడం ఏమన్నారంటే, ఒకసారి అయితే మీరు గోరింటాకు న్యాచురల్ కదా మేడం, అదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకవేళ మంచిగా ఉంటే ఓకే, లేకపోతే ఇంకేం లేదు. మరి ఎట్లా మేడం నేను ఇట్లా తెల్ల జుట్టు ఇట్లా ఉంటే నేను ఇప్పుడే ముసలమ్మలాగా ఎట్లా ఉంటుంది మేడం అంటే, అదొక 10 years ముందా అండి, ఇప్పుడు కాదు, 10 కాదు కానీ ఒక 8 years 7 8 years ముందు అని అంటే, మరి ఏం చేస్తాం మేడం అని అన్నాక, నేను ఆకు కూడా 2 సార్లు 3 సార్లు మేడం దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ స్టాఫ్ తోటే పెట్టిపించి కడిగిపించింది. అంటే దానికి ఎంతో డబ్బులు తీసుకున్నారు కొని, బాగుండండి, బాగుంటే ఇప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ మేడం ఏమన్నదంటే, కేరళ మేడం, ఆమె సూపర్డెంట్ అండి, ఆమె పెద్ద మేడం, కానీ నాతో చాలా బాగా మాట్లాడారు. అంటే స్టాఫ్ కొద్దిగా ఇబ్బంది పెడితే అంటే వాళ్ళకు ఏది లాంగ్వేజ్ ప్రాబ్లమా, నా దరిద్రమా, నా రాత తెలియదు కానీ కొంచెం ట్రీట్మెంట్ చక్కగా చేసు లేదండి, ఒర్రిపిచ్చుడు. ఇలా మేడం దాకా పోయింది కంప్లైంట్ అంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా చెప్తే ఆమెకు తెలుగు వస్తుంది కాబట్టి కంప్లైంట్ అంటే వాళ్ళకి అర్థమైంది నాకు తెలుగు వస్తుంది కాబట్టి, ఆ మేడం కూడా తెలుగు వస్తుంది కాబట్టి డైరెక్ట్ నా రూమ్కి వచ్చిందండి సూపర్డెంట్ మేడం. వచ్చి ఇట్లా ఇది అని చెప్పి, ఏది ఉన్నా మీరు వచ్చి నాకు చెప్పుకున్నా చెప్పింది. చెప్తే నేను ఏ విషయం ఉన్నా వెళ్ళి సూపర్డెంట్ మేడం చెప్పిన. మళ్ళీ వాళ్ళు ఏమన్నా నన్ను ఇబ్బంది పెడితే కూడా నేను మేడం చెప్తా, నాకైతే తెలియదు మీ ఇష్టం, నేను జుబీనా మేడం అండి ఆ మేడం పేరు, నేను జుబీనా మేడం చెప్తా అనగానే వాళ్ళు కొద్దిగా అంటే కొద్దిగా ఏమంటారండి, కొంచెం వేరేలాగా ఉండు ట్రీట్మెంటు. అంటే నా చిన్నపిల్లలాగా చేస్తా అండి, ఏదున్నా ఓపెన్ చెప్పేస్తా. అయితే మేడము ఇట్లా ఉండి అంటారు కదా, ఆమె ఇప్పుడు నాకు ఒక ఇచ్చిరండి, నేను ఒకసారి మీకు క్లియర్గా అన్నీ చూపిస్తాను అండి, ఏంటిది అన్నది. హాస్పిటల్కి ఎవరైనా అంటే నేను ఇదివరకు కూడా చెప్పినా అండి, ఇప్పుడు మన కోటిలు ఉంటుంది దీనికంటేనైతే అక్కడ మెడిసిన్ అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి. ఎవరన్నా తలదో కళ్ళదో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే
వెళ్ళండి. కేరళ అంటే కొంచెం డబ్బులైతే నేను నిజం చెప్తున్నా అండి, మీకు ఎవిడెన్స్‌తో సహా చూపిస్తా. అంటే ఒక్కరికున్న ప్రాబ్లమ్ ఇంకొకరికి ఉండకపోవచ్చండి. నాకు ఒక రకంగా చేసిర్రు, వేరే వాళ్ళకి ఇంకొక రకంగా చేసిర్రు, వేరే వాళ్ళకి ఇప్పుడు నాకు ఇక్కడ ఇట్లా ఇది సైడ్ నుంచి మొత్తం ఇదంతా ప్రాబ్లమ్ అండి. అంటే అక్కడ వీడియోలు అవి నో అండి, లేకపోతే నేను మెల్లగా తీయమందాం అనుకున్నా. నాకేమేమి ట్రీట్మెంట్ చేసిర్రు ఏంది తీయమని పెడదాం అనుకున్నా, కానీ వీడియోలు ఫోన్లు లోపలికి ట్రీట్మెంట్ రూమ్‌లోకి ఫోన్లు తీసుకెళ్ళనియరండి. ట్రీట్మెంట్ రూమే కాదు, మేము ఉండేటి రిసెప్షన్ అవన్నీ ఉంటాయి కదండి, అవి ఉండే దాంట్లో లోపల తీసుకోవచ్చు మన ఇష్టం. కానీ ఇక్కడ హాలు అది ఉంటుంది కదండి, హాల్లో ఇది మన రిసెప్షన్ దగ్గర అక్కడ కూడా తీయొద్దని చెప్పేసి అన్ని బోర్డులు పెట్టిరండి. అంటే నోటిఫికేషన్స్ అన్నీ పెట్టేసారు. దానివల్ల ఇక నేను తీయలేదు. లేదంటే మెల్లగా తీయమందాం అనుకున్నాను. నాకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు వేరే అమ్మాయిలు అక్కడ సిస్టర్లు చాలామంది ఉంటారు. ఒక ఆమెను ఇట్లా నా ఫోన్ ఇచ్చి లేదంటే వాళ్ళ ఫోన్లో తీయమనన్నా అంటే వాళ్ళకి తెలుగు వస్తలేదండి, కానీ నా ఫోన్ ఇచ్చి వీడియో తీయమందాం అనుకున్నా. కానీ నో, సెల్ ఫోన్ లేదు అని చెప్పేసి ఇలా పెట్టేసారు. మళ్ళీ ఇంకొకటి, మా పిల్లలు నన్ను ఫస్టే బెదిరించారు, ఫోన్ వాడద్దు, ఫోన్ తీసుకోపోవద్దని బెదిరించారు. నేను మాత్రం ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకోపోవద్దు. మా రూము రిసెప్షన్ ముందరనే, రిసెప్షన్ కదండి సారీ, స్టాఫ్ అంటే ట్రీట్మెంట్ రూమ్ ముందే అండి మా రూము. నేను ఇట్లా ఇట్లా వెళ్తే అట్లా లోపలికి వెళ్ళిపోవడే. ఇంకా నాకు అయినా వెళ్ళిపోకపోయినా వేరే దూరంగా ఉన్నా కూడా ఫోన్ తీసుకుపోలేదండి, మా ఆయన రూములనే ఉండేది. ఎవరైనా నాకు ఫోన్లు కూడా చాలా తక్కువ. నేను చాలామందికి ఇట్లా కేరళ వెళ్తున్నా అని చెప్పినా నాకు ఎవరు ఫోన్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ చేయలేదు. నేను కూడా ఎవరైనా చేసినా ముఖ్యమైన ఫోన్ అయితేనే మాట్లాడినా, లేకపోతే మాట్లాడలేదు. అదండి. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అని ఇంతసేపు ఇది చెప్పినా కదండి, ప్లీజ్ అండి నేను ఏమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే, కానీ నాకైతే ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. అంటే చిన్న వీడియోలలో కంటే ఇది చూస్తే అర్థం చేసుకుంటారని చెప్తానా. కొద్దిగా ప్లీజ్ అండి, నాకు లైకులు, కామెంట్లు, షేర్లు మీరు చూస్తేనే వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్లు అయితే ఇప్పుడు ఈ 1 year అవుతుందండి, ఇంకా మేలనండి నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్. 1 year అయినా నాకు 1000 సబ్స్క్రైబర్లు అయ్యేటట్లు లేరండి. ప్లీజ్ అండి. ఇంకొక మాట అనచ్చలేదు, మామూలు భాష దండం పెడతా అండి, దండం పెడతా. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోరి, నన్ను సపోర్ట్ చేయండి. అంటే నేను అంత చీపుదాన్ని కాదండి, మరీ బతిమలాడుకునేదాన్ని కాదు నేను. కానీ మీరు ఫ్రెండ్స్ కాబట్టి మిమ్మల్ని దండం పెడతా అన్న తప్పలేదు. ఎవరో నేను పడనోళ్ళు, నేను నచ్చనోళ్ళకి దండం లేదండి. అంటే మాట చెప్తాను, వాళ్ళు ఎప్పుడు నా చెడే కోరుకుంటారు కాబట్టి. లేదు, నేనంటే ఇష్టపడేవాళ్ళు, నా మీద గౌరవం మర్యాద, నేనంటే మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు అయితే నన్ను అర్థం చేసుకుంటారండి. మీకు అందరికీ దండం పెడతా అండి. నాకు దండం పెడతాను ఎక్కువ అలవాటు అండి. ప్లీజ్ అండి నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, లైక్లు ఇవ్వండి, కామెంట్లు అయితే అస్సలు చేస్తలేరండి, షేర్ చేయండి, అన్నీ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఒకటండి, ఇప్పుడు నాకు ఒకటి నా ముందర అంటే నాకు బాగా పీకల మీద ఒక పని ఉందని చెప్పిన కదండి, అది మీరు అనుకుంటారు వచ్చండి ఏం పనో చెప్పదు, నాకు పని ఉంది, నన్ను బ్లెస్ చేయండి, నన్ను ఆశీర్వదించండి అంటే ఎట్లా అంటే, ప్లీజ్ అండి దండం పెడతా అండి. నాకు ఏం పనో నేను అది చెప్పలేనండి, అన్నీ చెప్పుకునేటివి ఉండేయండి, కష్టాలు కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. నాకు ఈ 2-3 రోజులలోనైతే నాకు ఆ పని అయ్యేటట్టు చూడండి, నన్ను బ్లెస్ చేయండి. నేను అంటే ఇష్టపడే వాళ్ళు నాకు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. మీ అందరికైతే థ్యాంక్ యూ అండి, నమస్కారం అండి, దండం అండి. నేను ఇప్పటి నుంచి దండం పెడతా అనే భాష వాడతా అండి. నేనైతే ఒక విషయం అంటే వేడి తగ్గిందండి నేను కొంచెము, అంటే మరి అక్కడ ఫుడ్ కొబ్బరి నూనెలు అవ్వండి చాలా మంచిది. ఇప్పుడు కూడా కొంచెం తగ్గిపోయినా నేను, అంటే ఫేస్ అయినా టోటల్గా కూడా నేను కొంచెం ఇవి డ్రెస్సులు అవి కూడా కొంచెం లూజ్ అయినాయండి. చాలా మంచిది, నాకు ఒళ్ళు తగ్గడమే ఇష్టం, సన్నగా కూడా ఇష్టము. కానీ హెల్తీగా ఉండి సన్నగా అయితే ఏం కాదు. నాకేంటంటే డౌట్, మరి ఏమైనా మందులు పడతలేవా, లేకపోతే ట్రీట్మెంట్ ఏదైనా ప్రాబ్లమ్ అంటే అదేం లేదు, ఉండదు, ఆయుర్వేదము. మళ్ళీ ఫుడ్ కూడా కొంచెం తక్కువ తింటున్నా నేను, ఆ మధ్యలో తిన్నదానికంటే తక్కువ తింటున్నా. ఇంకోండి నేను పల్లికాయలు అండి, నాది ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లల మనస్తత్వం అండి. ఇగోండి మొన్న ఇక్కడ పల్లికాయలు, ఇక్కడ నేను మంచిర్యాలలో ఉన్నాం కదండి మేము, ఇగోండి పల్లికాయలు తీసుకొచ్చుకున్నాం అండి. ఇగో ఇలాంటి తిండ్లు అంటే నాకు ఇష్టం అండి, ఏమైనా చిన్నపిల్లలాగా. ఇగోండి చూడండి పల్లికాయలు, ఇగోండి పల్లికాయలు అండి, ఇగోండి చూడండి పల్లికాయలు. అట్లా ఇలాంటివి తింటాను, కానీ మంచి ఫుడ్ కొంచెం పండ్లు అవోటి కూడా తినాలండి. ఇక నేను కొద్దిగా ఉన్న టెన్షన్లకి ఏది పట్టించుకుంటలేనండి. ప్లీజ్ అండి మీరైతే నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా, నాకు సపోర్ట్ చేయండి. నేను అనుకున్న పని కావాలని ప్లీజ్ అండి, నేను 2 సార్లు చూసినా మీ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, నేను అనుకున్న పని జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నా అండి. ప్లీజ్ అండి. అక్క ఏమక్క బాగున్నావా, మేము ఇక్కడ మంచిర్యాల ఉన్నాం అక్క, మంచిర్యాల వచ్చినాము. నువ్వు బాగున్నావు అక్క, మీ హెల్త్ ఎట్లున్నది అక్క? అక్క మీకైతే నా బాధ అంటే ఎవరికి అర్థమైనా కాకపోయినా మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటాను అక్క. మేము ఇక
ఇక్కడే ఉంటాం అక్క, ఒక వారం 10 రోజులు అయితే మంచిర్యాలలోనే ఉంటాము. అక్క ఏమక్క, మీకైతే గుడ్ మార్నింగ్ అక్క. నేనైతే అది డ్రాప్స్ వేసుకున్న, గ్రీన్ టీ తాగిన, వేరే కొంచెం చిన్నగా స్నాక్స్ లాగా తిని, అంటే ఇట్లా మిక్చర్ లాంటిది తిని, కొన్ని ఈ పల్లికాయలు తిని, పల్లికాయలు అంటే చాలా పిచ్చాండి నాకు. మళ్ళీ వేయించుకోవడం అది కూడా కాదు, ఎక్కువ పచ్చిగా తింటే, ఇంకా పల్లీలన్నా వేయించుకొని బెల్లం అట్లా తింటా, కానీ ఇవైతే ఇట్లా పచ్చి తినడం చాలా ఇష్టం అండి. ఇవి చూడండి పల్లికాయలు అట్లా అండి నాది. కొన్ని అంటే నేను మళ్ళీ ఇంకొకటి అండి మెయిన్, అంటే మీరు పిసినారిది అనుకోండి, వేస్ట్ అనుకోండి, బాగా డబ్బులు పెట్టేటి అంటే కొనబుద్ధి కాదండి, ఫుల్ బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడని కాదండి, ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు, నిజంగా చెప్తానండి. నేనంటే నచ్చిన వాళ్ళు ఈ విషయంలో కూడా అనుకుంటారు కావచ్చు, ఏదేదో మీరు ఏమన్నా అనుకోండి. నేనంటే నచ్చిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. ఇప్పుడని కాదండి, ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేవు. అసలు చెప్పాలంటే నాకు కష్టం ఉందా సుఖం ఉందా కూడా నాకు అర్థమవుతలేదు. కానీ నేను అన్నది ఒకప్పుడు అంత బాగున్నప్పుడు కూడా నేను డబ్బులు వేస్ట్ చేయకపోదునండి, చాలా పొదుపుగా ఉండేదాన్ని. నాకు హోటల్కి వెళ్తే ఇక్కడ గీత భవన్ అని ఉంటుంది కదండి, గీత భవనాల్లో పోతే అట్లా ఫస్ట్లో నాకు తెలియపోయేది రేట్లు. తిన్న తర్వాత వచ్చినాక గింత అంటే అప్పుడు 40, 50 ఏదో ఉండేది కావచ్చు, 60 ఉండపోను. ఇట్లా ఇంత అయింది అని మా ఆయన చెప్తే, ఎప్పుడైనా మా పిల్లలతో కానీ వెళ్తే ఆ తిన్నదంతా ఇట్లా పోయినట్టు అనిపించేదండి. అప్పుడు ఇక్కడ సురభి ఉంది కదా, సురభి కూడా ఒకసారి ఇట్లా వెళ్ళినాం. సురభి కూడా ఒకసారి ఇక్కడ లక్ష్మీ ప్రాక్స్ దగ్గర అదేదో హోటల్ ఉంటే మా పెద్దోడు యుఎస్కి వెళ్ళి ఒక 1 ఇయర్కి ఒకసారి వచ్చినప్పుడు, అప్పుడు యుఎస్ నుంచి 1 ఇయర్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వెళ్ళినామండి, ఇక్కడ అదొకటి ఉండకపోతే ఒకసారి అట్లా వెళ్తే అప్పుడు 2500 3000 ఏదో ఎంతో అయిందండి. అంటే మా 5 మెంబర్స్, మా 3 పిల్లలు, మేమిద్దరం అందరం తింటే, అయితే అమ్మ అంతనా అని ఇట్లా మొత్తం షాక్ అయిపోయిందండి నాకు. ఇప్పుడు టిఫిన్ కూడా అండి, నేను అసలు బయట ఫుడ్ తినండి, నిజం చెప్తున్నా. ఒకవేళ తిన్నా తక్కువదైతే ఒక తృప్తిగా తింటా. ఏదో బండి మీద వాటి మీద ఉంటాయి కదండి, 30 రూపీస్ 35 అట్లా టిఫిన్ అంటే ఆనందం. అదే 60, 50, 70 పెట్టి తిన్నాం అనుకోండి, తినా ఇంకా తప్పదు అన్నప్పుడు, ఎక్కడో బయట పోయినాం, ఎక్కడో తప్పదు అన్నప్పుడు తింటే మాత్రం అది నాకు తిన్న తృప్తి కూడా ఉండదండి. అట్లా కాబట్టి ఇప్పుడు ఈ పల్లికాయలు ఏంటి తెలుసా అంటే మీకు, నేను ఈ పల్లికాయలు ఎందుకు కొనుకొచ్చుకునే తెలుసా? అది 150కి కేజీ అండి. 150 కేజీ అంటే ఇప్పుడు మొన్న నుంచి తింటూనే ఉంటున్నా నేను. అన్నం లేదు, గిన్నం లేదు, ఏం లేదు, అన్నం తక్కువ, అన్నం లేదు, ఏది లేదు. ఇవి నాకు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు కొన్ని తింటన్నా. 150 రూపీస్ కేజీ, కానీ చాలా వచ్చినాయండి. ఎండిన కాయలండి, ఇవి పచ్చికాయలు కాదు. అయితే రాజస్థాన్ రాజస్థాన్ నుండి అట వెళ్ళొచ్చింది. మంచిగా ఉన్నాయండి, ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఆ మధ్యలో ఐటెక్ సిటీ దగ్గర ఉండే. మంచిర్యాల వాళ్ళకే తెలిస్తే చెప్తానండి, వేరే వాళ్ళకే తెలియదు. ఇప్పుడే మొన్నకి ఏమంటారండి, గద్దరేగడి దగ్గర, గద్దరేగడి అమ్మ గార్డెన్ గద్దరేగడి దగ్గర, ఆడ పక్కన రోడ్డు దగ్గరే పెట్టి ఉండే, తీసుకొచ్చినాం. 150 రూపీస్ కేజీ అన్న వాళ్ళే తీసేసుకున్నా అండి. అట్లా ఉంటుంది నాది, తక్కువ డబ్బులు కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు, అది నాకు నచ్చిన ఫుడ్ కాబట్టి అట్లా ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్లీజ్ అండి, ప్లీజ్, ఆ దేవుడికి ఎందుకు పోతాయి. నాకు ఇప్పుడు కూడా దేవుడు అంటే నమ్మకం ఉంది, దేవుడికి ఎందుకు దయగలుగుతలేదు. దేవుడు చాలా పరీక్షిస్తాడండి. నాకు మీద చెప్పాలంటే చాలా కష్టాలు ఉన్నాయండి, బాగా ఇబ్బంది అవుతుందండి, మనసు విరక్తిగా కలిగిపోతుందండి. అదే అండి, కొద్దిగా అంటే నేను దేని మీద ఒకదాని మీద పడిపోవాలని చెప్పి నేను ఇది చేస్తున్నా అండి. నాకు మీ సపోర్ట్ అయితే కావాలండి, ప్లీజ్ అండి. నాకైతే సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయండి, నా కళ్ళు రెడ్గా అయిందండి, అంత గుచ్చుకుపోయినట్టు అనిపిస్తే తీసినా అండి. తీయొద్దండి స్పెడ్స్, కన్ను వాటర్ వస్తారు, గుచ్చుకుపోయినట్టు అయింది. ప్లీజ్ అండి, నేనైతే ఏదైతే అనుకుంటున్నానో పని మీకు గిన్ని చెప్తానండి, ఇంతకంటే మంచిగా చెప్పే వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి. అంటే నా బాధ చెప్తున్నా, మంచి మంచి విషయాలు చెప్తున్నా, అన్నీ చెప్తానండి. నా బాధ అయితే అర్థం చేసుకోరు. అక్క ఏమక్క, మీకైతే గుడ్ మార్నింగ్ అక్క, అందరికీ గుడ్ మార్నింగ్. నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే ఏదైతే అనుకుంటానో పని కావాలని నన్ను ఆశీర్వదించండి, నాకు బ్లెస్ చేయండి. నాకు ఇంకోటి పెద్ద పని ఉన్నదండి ఒకటి, ఆ పని కూడా నాకు దేవుడు రిజల్ట్ ఏమిస్తాడో కానీ అది తొందరగా కావాలని కొంచెం ఆశీర్వదించండి. బాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి.